ఓకే ఓకే అండి దే నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను ఆయనకేం తెలుస్తుంది ఏం మాట్లాడతాం నిజంగా ఆ స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడతాం అంటే నేను కోర్టులు చెప్పాలండి ఈ దేశ ప్రధాన న్యాయమూర్తులకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు అని నేను చెప్పాలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకి నేను చెప్పాలా వాళ్ళకి తెలియదా సిబిఐ కోర్టులకి నేను చెప్పాలా వాళ్ళకి తెలియదా ఎవరు దోషులో ఏం చేస్తున్నారో తెలియదా ఆగమ్మ విను ఏ కేసుల్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా అందుకనే కదా దాఖలైన కేసులన్నీ వీళ్ళకి మేము చెప్పాలా అవమానం చేసినట్టుగా నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా ఇంత కలుషితం అవుతుంది దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి అవి మాట్లాడరు మీరు ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది చిన్నప్పుడు మేము ఒక ఏదో మ్యాగజైన్ గుర్తులేదు నాకు ఏదో పేపర్ తెలుగు ఆంధ్రప్రభ అని తెలియదు దాంట్లో ఫాలాక్షన్ డైరీ అని ఒకటి ఉండేది చిన్నప్పుడు ఎప్పుడు చూడు దాంట్లో మొత్తం చూస్తే ఏడు వాడు రంకులు మాకు అనిపించింది మేము చదువుతుంది మా అమ్మ తిట్టేది ఇదేంటో ఈ ఛానల్ని చందమంతో పాటు అది కూడా చదివాడు అని నాకు అనిపించేది అట్లాగే మేము ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా విజ్ఞానం కలిగించే మాటలు చెప్తారు ఎందుకంటే దానివల్ల ఓట్లు పడవు పవన్ కళ్యాణ్ అని ఎవరిని తిడితే పవన్ కళ్యాణ్ అని అమిత్ షా గారు కూర్చోబెట్టి ఒక లేని ఒక కథనం కలిగితే చూస్తారు నిజంగా మీరు వెళ్ళి కూర్చోబెట్టి ఎంత సమస్యలు ఉన్నాయి 32,000 మంది ఆ రోజున మనకి గత ప్రభుత్వంలో వెళ్ళిపోయారు నేను చెప్తే అందరూ అపహాస్యం చేశారు నన్ను కేసులు పెట్టారు మరి అదే హోంశాఖ కూర్చోబెట్టి పార్లమెంట్లో చెప్పింది మరి డేటా రిలీజ్ చేసింది ఆ రిలీజ్ చేసినప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడరు ఈ చండాలపు రంకులు బొంకులు ఈ చండాలం తప్ప ఏ రోజున బాధ్యతగా కూర్చోబెట్టి మాట్లాడారా ఇది మీరు దీని మీద మీరు యుద్ధం చేయాలి ఉద్యమీలు కానీ సాధక్స్గా మీరు గట్టిగా మాట్లాడాలి ఇటువంటి మీద ఎవరు ఏం చేస్తాం మాకెందుకు ఎవడి వ్యక్తిగత జీవితం మీరు ఏం చేస్తా నాకు నేను ఎప్పుడు మాట్లాడాను మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకొని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను ఇద్దరికి అంటే నేను అనుకుంటుంది ఏంటంటే డిసిప్లైన్డ్గా నడపాల్సిన పార్టీని యూ షుడ్ బి ఐడియాలజికలీ డ్రివెన్ క్యాడర్ ఆర్ సాధక్స్ మీరు ఎందుకు మాట మాట్లాడుతున్నారు మీరు ఏం చేయబోతున్నారు మీకు ఎందుకు ఒక పర్పస్ లేకపోతే ప్లస్ లెట్ us నాట్ డూ పాలిటిక్స్ లెట్ us నాట్ బీ ఇన్ అ పొలిటికల్ పార్టీ లెట్స్ నాట్ బీ ఇన్ జనసేన కేరళలో ఎందుకు జనసేనకు వచ్చారు అక్కడ నా కులం ఉంది అక్కడ తమిళనాడులో మురుగన్ మానాడికి వెళ్తే అక్కడ 10 లక్షల మంది అక్కడ కూర్చోబెట్టి నా కులం ఉంటుందా మన భావాల్ని మనం అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి వస్తారు ఎక్కడో తమిళనాడుకి వెళ్తాను ఎక్కడో మన మహారాష్ట్రకి వెళ్తాను ఎందుకు వస్తారు అక్కడికి తెలంగాణలో కూర్చొని ఒక ఎంపీటీసీలుగా గెలుస్తారు లోకల్ బాడీస్లో గెలుస్తారు వాళ్ళు నన్ను వచ్చి కలవను కూడా కలవాల కానీ జెండా పెట్టుకుని గెలిచేశారు గుర్తుకు పెట్టుకుని గెలిచేశారు చాలామంది అంటే భావం తాలూకు గొప్పది భావ తీవ్రత అంత గొప్పది ప్రజా యుద్ధ నౌకని గద్దర్ గారు కూర్చోబెట్టి నన్ను ఎందుకు ఇష్టపడతారు ఒక దళిత కులానికి చెందిన ఒక మహాకవి ఒక మహాగాయకుడు నన్ను చూసి ఎందుకు ఇష్టపడతారు భావాన్ని చూసి ఇష్టపడతారు ఇది అర్థం కాకుండా కూర్చోబెట్టి నువ్వు ఇక్కడున్న కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాపులకి ఏం చేసావు కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను అసలు నాకు ఎంత విసుకొస్తుంది మీరు ఎందుకు ఇంత దిగజారుస్తారు నిజంగా వాళ్ళు ఒకసారి ఈ రోజున సభాముఖంగా వాళ్ళందరికీ చెప్తున్నాయి మాట్లాడండి మీకు కూడా చెప్పాలి ఒకసారి మీరు అనిపిస్తారు ఎందుకు మాట్లాడమంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను విమర్శించే
కాపు నాయకులందరికీ కూడా నా సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వచ్చింది ఒక కులం కోసం రాలా. కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. మీరు నన్ను ఒక కుల నాయకుడిగా పెట్టాలనుకుంటే ఒక పని చేస్తాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుడిని మీరు పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది